ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మీ అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతిరోజు ఈ విధంగా ఈ వీడియో ద్వారా మీ గృహాల్లోనికి వచ్చి మీతో దేవుని యొక్క మాటలు పంచుకొని మీ కొరకు ప్రార్థన చేయడానికి ప్రభు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు కూడా మనం దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం. ఈరోజు మనం ప్రత్యేకంగా 1 తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈరోజు ప్రతి విషయమునందును మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మనకు ఆశీర్వాదమని, ఇదే దేవుని యొక్క చిత్తమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు ఈ వాగ్దానం వినిచినటువంటి మీ జీవితంలో ప్రతి విషయమునందును దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటే, ఆయనను మహిమపరుస్తూ ఉంటే అది మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారబోతూ ఉంది. అయితే మీరు అనుకోవచ్చు, కష్టములో ఎలాగండి మేము దేవుని స్తుతించడం, కన్నీరు వచ్చినప్పుడు ఎలాగండి దేవుని స్తుతించడం, బాధ కలిగినప్పుడు ఎలా, అనారోగ్యముగా ఉన్నప్పుడు ఎలా స్తుతించడం అని మీరు అంటే కనుక, అలా ఉన్నప్పుడు కూడా మనము స్తుతించగలగడమే గొప్ప విషయం. అన్నీ బాగుంటే ఎవరైనా స్తుతిస్తారు. అయితే ఈరోజు మనమందరం కూడా దేవుని పిల్లలుగా మనమందరం చేయాల్సినటువంటి పని ఏమిటంటే, బిడ్డలారా, ప్రతి విషయమునందును మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, ఇదే దేవుని యొక్క చిత్తమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మీరు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితి మార్చబడాలంటే, ఆ పరిస్థితి తారుమారు అవ్వాలంటే, ఆ పరిస్థితిలో నుండి మీరు బయట పడాలి అంటే మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దైవికమైనటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభు మీ జీవితంలో చేస్తాడు. అయితే ఈరోజు ఈ వాగ్దానం ఇచ్చినటువంటి మీ జీవితంలో కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, పడిపోయి ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, బాధల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, కష్టంలో ఉన్నా, కన్నీటిలో ఉన్నా, మీరు ఈరోజు దేవుని స్తుతించండి. ఈరోజు దేవుణ్ణి స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు ఈ దినాన్ని ప్రారంభించండి. ఈరోజే మీకు దేవుని దీవెనలు కలగబోతూ ఉన్నాయి. ఈరోజే ప్రభు మీ స్థితిని మార్చబోతూ ఉన్నాడు. కనుక దయచేసి అందరూ కూడా గమనించి ప్రతి విషయమునందును కూడా దేవుణ్ణి స్తుతించాలని ఒక సేవకుడిగా నేను మీకు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభు మీ అందరి జీవితాల్లో ఘనమైన కార్యాలు, మీరు స్తుతిస్తూ ఉండగానే, మీరు దేవుని మహిమపరుస్తూ ఉండగానే గొప్ప కార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు. అద్భుత కార్యాలు మీరు అనుభవించబోతూ ఉన్నారు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, మా ప్రియమైనటువంటి బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే వాగ్దానం చూస్తూ ఉన్నారో, వినిచూ ఉన్నారో, ఇదిగో ప్రార్థనలు ఏకీపిస్తున్నారో వారందరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే తండ్రి సహాయం చేసి మా బిడ్డలు స్తుతిస్తూ ఉండగా, కృతజ్ఞతాస్తుతులు నీకు అర్పిస్తూ ఉండగా వారి యొక్క జీవితములు అద్భుతాలు చేయమని, ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినము స్తుతులతో ప్రారంభిస్తూ ఉండగా, ఇదిగో తండ్రి, ఆ స్తుతి మా బిడ్డల జీవితాలను మార్చేదిగా మీరు మార్చండి. వారి బిడ్డల జీవితాల్లో, వారి కుమారుల జీవితాల్లో, కుమార్తెల జీవితాల్లో, వారి కుటుంబంలో అనేకమైనటువంటి కార్యాలు మీరు జరిగించి మహిమ పొందాలని ప్రార్థన చేస్తూ మా బిడ్డలందరినీ మీ చేతులకే సమర్పిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని పిల్లలారా, చూశారు కదండి, ఈరోజు చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. మనము స్తుతులు చెల్లిస్తూ ఉండగానే ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని ఈరోజు చక్కటి వాగ్దానాన్ని ప్రభువారు మనకి చేసి ఉండగా మీరు స్తుతించండి. మీ కుటుంబం అంతా కలిసి దేవుని స్తుతించండి, ఆరాధించండి, మహిమపరచండి. మీ స్థితిని ప్రభు మార్చబోతున్నాడు. మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.